ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరో వారము ఈ లోకంలో సజీవులుగా బ్రతకడానికి నీ కృపను మా మీద దాటిపోజేసినందుకై వందనాలు. సజీవులుగా మరి నీ సన్నిధిలోకి వచ్చి మరి ఆరోగ్యముతో నిన్ను ఆరాధించడానికి ఆయుష్తో నువ్వు ఇచ్చిన నీ కృపను బట్టి నేను కొనియాడడానికి నేను నీ సన్నిధికి మమ్మల్ని చేర్చినందుకై వందనాలు ప్రభా. కొంత సమయం మాతో ఉంచండి నాయనా. మేము చాలా బలహీనం ప్రభా. నీ సన్నిధిని నైనా నువ్వు మాట్లాడితే నీ సన్నిధిని అనుభవించాలని వచ్చాం ప్రభా. మా మధ్యలోనికి రండి ప్రభా. వచ్చిన మాకు గొప్ప సమాధానము, శాంతిని, నేను ఆత్మీయ ఆనందాన్ని నేను మీరే కలిగించండి తండ్రి. మేము పాడే పాటలు నీకు ఇష్టపూర్వకంగా ఉండినట్లు చేయండి దేవా. మా ద్వారా మీరు సంతోషించే విధంగా ఈ సమయమంతా నైనా నీకు ఇష్టమైన రీతిలో ప్రభువా మీరు నైనా స్వీకరించండి తండ్రి. నైనా నీ సన్నిధి కంటే నైనా సంతోషకరమైంది మాకేదీ లేదు ప్రభువా. అలాంటి గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని దేవా నీ సన్నిధిలో నుంచి మాకు దయచేయండి ప్రభువా. అన్ని విషయాల్లో ప్రభువా మీరే కృప చూపించమని, గొప్ప సమాధానాన్ని, గొప్ప నడిపింపును మాకు దయచేయండి నైనా. పరిశుద్ధాత్మ దేవా మా మధ్యలోనికి రండి తండ్రి. నైనా మీ ప్రేమ చూపించండి. మా కోసం మరణించిన యేసుక్రీస్తు ప్రభువా నైనా మీరు కూడా నైనా మా మధ్యలోనికి రండి ప్రభువా. మిమ్మల్ని మేము చూడగలగాలి అయినా, మిమ్మల్ని మేము అనుభవించగలగాలి అయినా, మీరున్నారన్న ఆ ఫీలింగ్ మేము పొందాలి తండ్రి. ఆ రీతిగా నాకు వచ్చిన వారికి ప్రభా మీ సన్నిధిని సమృద్ధిగా దయచేయండి ఆయన. నీ యొక్క రక్తంలో మా పాపములు కడగండి, సంపూర్ణంగా మమ్మల్ని పరిశుద్ధపరచండి. ప్రతి విషయంలో మీరే కృప చూపించుతూ రమ్మని వేడుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హోసన్న సాంగ్స్లో నుంచి 127 పాట పాడుకున్నాం. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నది. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నది. పరమ తండ్రితో సమాధానము కలిగించుచున్నది. పరమ తండ్రితో సమాధానము కలిగించుచున్నది. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నది. దుర్నీతి నుండి విడుదల చేసి నీతి మార్గాన నిన్ను నడిపించును. దుర్నీతి నుండి విడుదల చేసి నీతి మార్గాన నిన్ను నడిపించును. యేసు రక్తము ప్రయదనమగును, నీవు ఆయన స్వాస్థ్యమౌదు. యేసు రక్తము ప్రయదనమగును, నీవు ఆయన స్వాస్థ్యమౌదు. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపముల
పాపములన్నీయు కడుగుచున్నది. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నది. దురభిమానాలు దూరము చేసి యథార్థ జీవితం నీకనుగ్రహించు. దురభిమానాలు దూరము చేసి యథార్థ జీవితం నీకనుగ్రహించు. యేసు రక్తము నిర్దోషమైనది, నీవు ఆయన ఎదుటే నిలిచెదవు. యేసు రక్తము నిర్దోషమైనది, నీవు ఆయన ఎదుటే నిలిచెదవు. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నది. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నది. జీవజలముల నది తీరమున సకల ప్రాణులు బ్రతుకుచున్నవి. జీవజలముల నది తీరమున సకల ప్రాణులు బ్రతుకుచున్నవి. యేసు రక్తము జీవింపచేయును, నీవు ఆయన వారసత్వము పొందెదవు. యేసు రక్తము జీవింపచేయును, నీవు ఆయన వారసత్వము పొందెదవు. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నది. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నది. పరమ తండ్రితో సమాధానము కలిగించుచున్నది. పరమ తండ్రితో సమాధానము కలిగించుచున్నది. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నది. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నది. అలాగే ఇంకో పాట పాడుకున్నాం. క్రీస్తుని రక్తం, యేసు క్రీస్తుని రక్తం, పాపులను పరిశుద్ధులుగా మార్చే రక్తం. క్రీస్తుని రక్తం, యేసు క్రీస్తుని రక్తం, పాపులను పరిశుద్ధులుగా మార్చే రక్తం. నిర్దోషమైనది, నిష్కలంకమైనది,
నిర్దోషమైనది నిష్కలంకమైనది ప్రభు యేసుని రక్తం, ఆ కల్వరి సిల్వ రక్తం. ప్రభు యేసుని రక్తం, ఆ కల్వరి సిల్వ రక్తం. క్రీస్తుని రక్తం, యేసు క్రీస్తుని రక్తం పాపులను పరిశుద్ధులుగా మార్చే రక్తం. తన సొంత రక్తమును మన కొరకు కాచి బలియాయెను తానే, ఆ సిలువలో బలియాయెను తానే. తన సొంత రక్తమును మన కొరకు కాచి బలియాయెను తానే, ఆ సిలువలో బలియాయెను తానే. పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనలను చేసి నిలబెట్టెను. పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనలను చేసి నిలబెట్టెను. నిర్దోషమైనది నిష్కలంకమైనది ప్రభు యేసుని రక్తం, ఆ కల్వరి సిల్వ రక్తం. ప్రభు యేసుని రక్తం, ఆ కల్వరి సిల్వ రక్తం. యేసుని రక్తం, క్రీస్తు యేసుని రక్తం పాపులను పరిశుద్ధులుగా మార్చే రక్తం. తన రక్తమిచ్చి మనలను కొనెను, సంగముగా చేసే వధువు సంగముగా చేసే. తన రక్తమిచ్చి మనలను కొనెను, సంగముగా చేసే వధువు సంగముగా చేసే. తన రాజ్యములో సింహాసనమున కూర్చుండే భాగ్యము మనకిచ్చెను. తన రాజ్యములో సింహాసనమున కూర్చుండే భాగ్యము మనకిచ్చెను. నిర్దోషమైనది నిష్కలంకమైనది ప్రభు యేసుని రక్తం, ఆ కల్వరి సిల్వ రక్తం. ప్రభు యేసుని రక్తం, ఆ కల్వరి సిల్వ రక్తం. యేసుని రక్తం, క్రీస్తు యేసుని రక్తం పాపులను పరిశుద్ధులుగా మార్చే రక్తం. తన ప్రాణమిచ్చి మనలో జీవము పోసి బ్రతికించెను తానే, క్రీస్తుతో బ్రతికించెను తానే. తన ప్రాణమిచ్చి మనలో జీవము పోసి బ్రతికించెను తానే, క్రీస్తుతో బ్రతికించెను తానే. నిర్మలమైన మనసాక్షితోను జీవింపధైర్యము మనకిచ్చెను. నిర్మలమైన మనసాక్షితోను జీవింపధైర్యము మనకిచ్చెను. నిర్దోషమైనది నిష్కలంకమైనది ప్రభు
యేసుని రక్తం, ఆ కల్వరి సిల్వ రక్తం. ప్రభు యేసుని రక్తం, ఆ కల్వరి సిల్వ రక్తం. యేసుని రక్తం, క్రీస్తు యేసుని రక్తం, పాపులను పరిశుద్ధులుగా మార్చే రక్తం. యేసుని రక్తం, క్రీస్తు యేసుని రక్తం, పాపులను పరిశుద్ధులుగా మార్చే రక్తం. పాపులను పరిశుద్ధులుగా మార్చే రక్తం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఈ హెబ్రీ పత్రిక మరి రాస్తూ ఈ భక్తుడు అప్పుడున్న సంఘానికి మరి విశ్వాసులకి దేవుని గురించి అనేక విషయాలు చెప్తూ వచ్చారు. అందులో పరలోక రాజ్యం అనేది మరి దేవదూతలకు ఇవ్వలేదు, ఒక మనుషులకే ఇచ్చాడు. పరలోక రాజ్యాన్ని దేవుడు ఆ లోకాన్ని, రాబోయే లోకాన్ని మనుషులకు ఇవ్వడానికి, మనుషులు ఎలాంటి వారు, వాళ్ళెంత తక్కువ వారు అయినా కూడా వాళ్ళకి ఇచ్చావు అని చెప్పి వాళ్ళకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు మరణాన్ని రుచి చూచాడంట. అదే ఇక్కడ చెప్తున్నాడు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడ్డాడంట. దేవదూతలకు మరణం ఉండదు, ఒక మనుషులకే మరణం ఉంటుంది, దేవదూతలకి మరణం ఉండదు. ఇక్కడ యేసుప్రభు గురించి చెప్తూ, దేవదూతల్లాగా యేసుప్రభు పుట్టలేదు. ఒకవేళ యేసుప్రభు దేవదూతల్లాగా పుట్టింటే ఆయనకు మరణం ఉండేది కాదు. అందుకే పరలోకంలో చావులు ఉండవు, పరలోకంలో మరణాలు ఉండవు. దేవదూతలు చచ్చిపోయినాయి అని అక్కడ సమాధి ఏమి ఉండదు. యేసుప్రభు కూడా దేవదూతలాగా పుట్టింటే ఆయనకు మరణము ఉండేది కాదు. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దేవదూతల కంటే తక్కువ వాడుగా చేయబడ్డాడు. దేవదూతల్లాగా యేసుప్రభు లేడు. దేవదూతల్లాగా ఉంటే ఆయనకి ఎప్పుడు మరణం ఉండేది కాదు. ఆయన ప్రతి మనిషిని కొరకు మరణాన్ని అనుభవించాలి. అందుకే మనిషిలాగా దేవదూతల కంటే తక్కువ వాడుగా చేయబడ్డాడు. ప్రతి మనిషిని కొరకు మరణము ఆయన అనుభవించాలి అంట. దేవుని గురించి మాట చదువుతున్నప్పుడు ఒక్కరి కోసం కాదు, ప్రతి మనిషిని కొరకు ఆయన
మరణం అనుభవించాలని దేవదూతల కంటే తక్కువవాడుగా చేయబడ్డాడంట. ఒక మనిషిలాగా పుట్టిన వాళ్ళకే మరణం ఉంటుంది, దేవుడికి మరణం ఉండదు, దేవదూతలకి కూడా మరణం ఉండదు. అందుకే సాతానికి మరణం లేదు. దేవుడు అందుకే సాతాను చంపివేయలేదు. రేపు వచ్చినప్పుడు కూడా సాతాను బంధించి నరకంలో వేస్తాడు తప్ప సాతానుకు మరణం లేదు. ఎందుకంటే సాతాను మనిషి కాదు, దేవదూత. అందుకే సాతాను దూతలకి మరణం లేదు. అందుకే అగ్నిగుండాన్ని ఏర్పాటు చేశాడు. ఒక మనిషికే మరణం ఉంది, మనిషికి మరణం వచ్చింది. మనిషికి మరణం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ మరణము చేత బంధించబడుతున్నారు. అంటే మరణమే ప్రతి ఒక్కరి దగ్గర గెలుస్తుంది. మరణాన్ని గెలిచాలంటే దేవుడే దిగి రావాలి అన్నట్టు దేవుడే దిగి రావాల్సి వచ్చింది. ఎవరు ఎంత గొప్పోళ్ళైనా మరణం దగ్గర ఓడిపోతా ఉన్నారు. అందుకని ఈ మనుషులను రక్షించడానికి, ఈ మనుషులను కాపాడటానికి ఆయన దేవదూతల స్వభావాన్ని ధరించుకోలేదు, దేవదూతల లాంటి శరీరాన్ని ధరించుకోలేదు. అదే ఈ అధ్యాయంలో ఈ భక్తుడు చెప్పింది. 14వ వచనంలో కూడా చూడండి, ఆ పిల్లలు, కాబట్టి ఆ పిల్లలు అంటే మనము రక్త మాంసాలు కలిగిన వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాన్ని, మరణము యొక్క బలము ఎవరంటే అపవాది. మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని అంటే సాతాను. మరణానికి బలం ఎవరి దగ్గర ఉందంటే సాతాను కాడ ఉంది. ఆ మరణ బలము ఎవరి చేత జయించడం చేతగా అట్లా మరణ పవర్ అనేది సాతాను దగ్గర ఉందంట. మనమేమో రక్త మాంసాలు కలిగినాము అంటే శరీరము రక్తం మనకుంది. మరణానికి బలమేమో సాతాను దగ్గర ఉంది. కాబట్టి ఈ జీవితకాలం అంతా ఈ మరణ భయం లేకుండా బ్రతకాలని, ఆ దాస్యానికి లోబడిన వారిని విడిపించాలని ఆయన రక్త మాంసములో పాలివాడయ్యాడు. అంటే మనలాగా రక్తాన్ని మాంసాన్ని ధరించాడు. దేవుడికి రక్తము మాంసము లేవు. పరలోకంలో దేవుడికి, దేవదూతలకి రక్తం ఉండదు, మాంసం ఉండదు. రేపు మనం పరలోకం వెళ్ళాలన్నా ఈ శరీరంతో వెళ్ళము. రక్త మాంసాలు దేవుని రాజ్యానికి వెళ్ళవు. ఈ రక్తము, ఈ శరీరం ఈ లోకానికి సంబంధించింది. ఆ లోకానికి వెళ్ళాలంటే ఒక రెప్పపాట్లో మనందరము మారిపోతాం, మహిమ దేహాల్లోకి మారిపోతాం. ఇదే శరీరంతో మనం అక్కడికి వెళ్ళలేము. అలాగే యేసు ప్రభువు కూడా ఈ లోకానికి రావడానికి మహిమా శరీరంతో రాలేదు. మనం అలాగా దేవునిలాగా ఈ శరీరంలోతో దేవుని దగ్గరికి ఎలాగ వెళ్ళలేమో, అలాగే దేవుడు కూడా ఆయన శరీరంతో రాలేదు. ఈ లోకానికి వచ్చేటప్పుడు మనలాగా ఆయన మనలాంటి శరీరాన్ని, మనలాంటి రక్తాన్ని ధరించాడు. అందుకనే యేసుప్రభు చనిపోయేటప్పుడు కూడా ఇదిగో మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరం అన్నాడు, మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం అన్నాడు. అంటే ఒక మనిషిని విడిపించడానికి దేవుడు తన కుమారుణ్ణి పంపించి, ఈ శరీరము, ఈ రక్తము మీకు మరణం వస్తుంది కదా, ఈ శరీరం ద్వారా మరణం వస్తుంది, ఈ రక్తం ద్వారే కదా మరణం వచ్చేది. ఈ శరీరాన్ని, ఈ రక్తాన్ని నేను జయిస్తాను, ఈ మరణాన్ని నేను జయిస్తాను. నా శరీరం ద్వారా, నా రక్తం ద్వారా ఈ మరణాన్ని జయిస్తాను, మిమ్మల్ని విడిపిస్తాను. అందుకనే ఇది మీ కొరకు విరవబడుతున్న నా శరీరం అన్నాడు, మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం అన్నాడు.
అసలు దేవుడు భూమి మీద చేసిన కార్యం ఇది ఒక్కటే. గొప్ప కార్యం ఏంటంటే, శరీరము రక్తము కలిగిన ప్రతి మనిషినికి మరణం ఉంది. ఎవరికైతే శరీరం ఉందో, ఎవరికైతే రక్తం ఉందో ఆ వ్యక్తికి చావు ఉంది. ఈవెన్ జంతువులైన శరీరము రక్తము దేనికి ఉన్నాయో దానికి చావు ఉంది. శరీరము రక్తము దేనికి లేవో దానికి చావు లేదు. దేవదూతలకు శరీరం రక్తం లేదు, దేవుడికి శరీరం రక్తం లేదు, అందుకే వాళ్ళు చావరు. ఇలా శరీరము రక్తము కలిగిన మనుషులను విడిపించడానికి ఆయన కూడా శరీరాన్ని రక్తాన్ని ధరించాడు. శరీరాన్ని రక్తాన్ని ధరించి అదే శరీరంతో అదే రక్తంతో మరణాన్ని ఓడించాడు. అప్పటిదాకా తాళాలు, మరణం యొక్క బలమంతా సాతాను దగ్గర ఉంది. అతని దగ్గరికి వెళ్ళి అతనితో పోట్లాడి మరి దాన్ని తీసుకొని వచ్చేయడానికి ఎవరికి శక్తి లేదు. అందుకనే యేసు ప్రభు లేచినప్పుడు ఆయన గురించి పేతురు గారు చెప్పాడు, మరణ వేదనలు, మరణం ఆయన్ను బంధించి ఉంచుట అసాధ్యము కనుక మరణ వేదనలు తొలగించి దేవుడు ఆయన్ను లేపాడు. మరణము ఆయన్ను బంధి ఉంచుట అసాధ్యము. ప్రతి మనిషిని మరణం బంధించింది. మరణం పట్టుకుంటే ఎవ్వరు తీసుకురాలేరు బయటికి. ఎంత పెద్ద గొప్పోళ్ళు వచ్చినా, ప్రధానమంత్రులు, ఎంత పెద్ద డబ్బున్నా, మరణం ఒక వ్యక్తిని పట్టుకుంటే వెనక్కి తెచ్చిన చరిత్రే లేదు. కానీ యేసు ప్రభువును కూడా మరణం పట్టుకుంది. కానీ మరణం పట్టుకున్నా కూడా ఒక 3 రోజులు ఉంచగలిగింది తప్ప పర్మనెంట్గా ఉంచలేకపోయింది. మరణం ఓడిపోయింది. మరణం ఓడిపోయింది, యేసు ప్రభు గెలిచాడు. అంటే ఈ శరీరంను, ఈ రక్తం ద్వారా మరణాన్ని జయించాడు. అప్పుడు తన పిల్లలకి ఒక నమ్మకం వచ్చింది. అందుకే ఈ మాట అన్నాడు, ఆ పిల్లలు అంటే మనందరము, ఆ మనుషుల కోసం అన్నాడు. ఆ పిల్లలు రక్తమాంసం కలిగినారు, వాళ్ళను విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడయ్యాడు. ఇంకొక మాట ఇటు చెప్తున్నాడు చూడండి, ఏలైనగా ఆయన ఎంత మాత్రమో దేవదూతల స్వభావాన్ని ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావాన్నే ధరించుకున్నాడంట. ఆయన ఎంత మాత్రం దేవదూతల స్వభావాన్ని ధరించుకోకుండా అబ్రహాము అంటే మనుషుల స్వభావాన్ని ధరించుకున్నాడు. మనిషిని కొరకు మరణం అనుభవించాలని, మరణం రుచి చూడాలని ఉంది. ఇక్కడైతే మరణాన్ని రుచి చూడాలి. దేవుడికి మరణాన్ని ఎప్పుడు రుచి చూడాల. ఆయనకు మరణం లేదు, పుట్టుక లేదు. అలాంటిది ప్రతి మనిషిని కోసం టేస్ట్ చేశాడు, అంతే. మరణాన్ని రుచి చూశాడంట. అదే మాట ఇక్కడ బైబిల్లో రాశాడు, మరణాన్ని రుచి చూడాలి. ప్రతి మనిషిని కొరకు ఆయన మరణాన్ని రుచి చూడాలి. అంటే టేస్ట్ చేయాలి, తాకాలి, ముట్టుకోవాలి, దాన్ని నోట్లో పెట్టుకోవాలన్నట్టుగా. రుచి చూడడం అంటే కొద్దిగా తీసుకొని టేస్ట్ చేయడం. అలాగే యేసు ప్రభు కూడా ఆ మరణాన్ని రుచి చూశాడు. మరణంతో లేడు, భూమి మీద లేడు, చనిపోయి వెళ్ళిపోయి కూడా 2000 సంవత్సరాలు అయింది. అసలు ఈ భూమి మీదకి రాకముందు కొన్ని వేల సంవత్సరాల నుంచి దేవుడు ఉన్నాడు. జస్ట్ కొద్దిగా టైంలో ఈ మరణాన్ని రుచి చూసి వెళ్ళిపోవడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే ప్రతి మనిషిని కొరకు ఆయన మరణం అనుభవించాలి. ఆ పిల్లలు రక్తమాంసం ఉంది కాబట్టి ఆయన రక్తమాంసాన్ని ధరించాడు. తర్వాత దేవదూతల స్వభావాన్ని ధరించుకోకుండా ఒక మానవుని స్వభావాన్ని ధరించుకున్నాడు. అందుకనే చూడండి 17వ వచనంలో చెప్తున్నాడు, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరము నమ్మకము గల
ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చిందంట. ప్రజల పాపాలకి పరిహారం చేయడానికి, దేవుని సంబంధమైన కార్యాలు చేయడానికి కనికరం చూపించిన నమ్మకమైన ప్రధాన యాజకుడయ్యి అన్ని విషయాలు అన్నాడు. అన్ని విషయాల్లో తన సహోదరు లాంటి వాడు కావాల్సి వచ్చింది. అంటే మనలాగా అన్ని విషయాలు అవ్వాల్సి వచ్చింది. దేవునికి నిద్ర ఉండదు, కానీ మన కోసం నిద్రపోయాడు. దేవునికి అలసట ఉండదు, దేవుడు మనం తినే ఆహారం తిండు. దేవుడికి మనలాగా సంవత్సరాలు ఉండవు. ఇలాగ ఎన్నో విషయాలు దేవునికి మనకు తేడా ఉంది. దేవునికి రక్తం మాంసం ఉండదు. ఇవన్నీ మనకున్నాయి కాబట్టి యేసుప్రభువు కూడా అన్ని విషయాలు అలా అవ్వాల్సి వచ్చిందంట. ఈ వ్యక్తులను విడిపించడానికి, ఈ మనుషులకు ఏమేమి ఉన్నాయో అన్ని విషయాల్లో కూడా తన సహోదరులాగా, అంటే మనల్ని సహోదరులని పిలిచాడు. అంటే సొంత తమ్ములు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు అన్నట్టుగా తన సహోదరులాగా పిలిచి అన్ని విషయాల్లో వాళ్ళలాగా మారాడంట. అదే ఒక దేవదూత లాగా వస్తే మనతో ఉండలేరు, ఒక దేవునిలాగా వస్తే మనం ఆయనతో ఉండలేము. అన్ని విషయాల్లో ఆయనలాగా మారాడు. ఇలాగా యేసుక్రీస్తు ఆ పరలోకానికి తీసుకెళ్ళడానికి మరణం అనుభవించాడు, మరణాన్ని రుచి చూశాడు, మరణం కోసమే ఈ శరీరాన్ని, రక్తాన్ని ధరించాడు. మరణము కోసమే దేవదూతల స్వభావాన్ని కాకుండా మనుషుల స్వభావాన్ని ధరించాడు. అందుకే యేసుప్రభు మళ్ళీ తన రాజ్యములో ఆయన మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా ఈ మరణాన్ని గుర్తు చేసుకుంటూ ఉండమన్నాడు, ఈ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండమన్నాడు. ఎందుకంటే మరణం అనేది అందరికీ బాధగా ఉంటుంది. మరణం అంటే సంతోషించేటోళ్ళు లేరు. ఒక యేసుప్రభు మరణం అయితే సంతోషం. అందరు చచ్చిపోయారు, అందరూ మరణించారని బాధ కలిగిద్ది, కానీ యేసుప్రభు చనిపోయాడని మనకు సంతోషం కలుగుతుంది. అందరి మరణాలకి ఆయన మరణానికి తేడా ఏంటంటే, అందరి మరణాలు బాధ కలిగిస్తాయి, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ లేవలేదు కాబట్టి. యేసుక్రీస్తు మరణము సంతోషం కలిగించింది, ఎందుకంటే మరణం జయించాడు, మనం చనిపోయినా లేపుతానన్నాడు, మరణ భయం తీసేశాడు. మరణం అంటే ఇప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు, నేను ఆ రూట్లో వచ్చా, దాన్ని పట్టుకొనే వచ్చాను, ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి తాళాలు, చెవులు, కాబట్టి మీరు ఆ రూట్లో వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు, మీరు కూడా రావాల్సిందే ఆ మరణం గుండా, అయినా నేను లేపి తీసుకొస్తానని ఒక నమ్మకం ఇచ్చింది ప్రభు మరణం. అందరి మరణానికి, యేసుప్రభు మరణానికి ఇదే. ఎవరు చనిపోతే పాపాలు పోలేదు, కానీ యేసుప్రభు చనిపోవడం ద్వారా పాపాలకి పరిహారం కలిగింది. పాపాలకు పరిహారము ప్రభు మరణం ద్వారా వచ్చింది. ఇట్లా ఎన్నో విషయాలు పరలోకానికి తీసుకెళ్ళింది ఈ మరణం. యేసుప్రభు చనిపోకపోతే, యేసుప్రభు మరణం అనుభవించకపోతే మనం పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. చనిపోయి మనం నరకానికి వెళ్ళాల్సిన వారు, దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. పరిహారం కలగకుండా, ప్రోక్షణ, రక్త ప్రోక్షణ మన మీద చల్లకుండా, మనల్ని పవిత్రపరచకుండా దేవుని దగ్గరికి వెళ్ళడానికి లేదు. బైబిల్లో ఉన్న విషయం అంతా ఇదే. ఎన్ని రోజులు చెప్పుకున్నా, ఎన్ని అధ్యాయాలు చెప్పుకున్నా, మొత్తం విషయం ఏంటంటే మనుషులను పరిశుద్ధులుగా చేయడానికి దేవుడే దిగి వచ్చి మరణించి పరిహారం చేశాడు. ఎందుకంటే ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎవరు చెప్పినా ఇదే సువార్త, ఇంకా కొత్త విషయం ఏం లేదు. 100 సార్లు చెప్పినా, మనం బ్రతికున్నన్ని రోజులు చెప్పుకున్నా ఇదే విషయం.
మనిషి పాపయ్యాడు, మనిషికి మరణం వచ్చింది. ఈ పాపములో నుంచి బయటికి రాలేకపోతున్నాడు, మరణాన్ని దాటలేకపోతున్నాడు. సో ఆయన శరీరాన్ని, రక్తాన్ని ఇవ్వడం ద్వారా పాపాలకి పరిహారం కలిగింది. మనమైతే కోడినో మేకనో బలిస్తారు ఆ పాపాలు పోవడానికని, కానీ తన రక్తాన్ని బలిచ్చాడు మన పాపాలు పోవడానికి. రక్తం చిందించబడింది, శరీరం కొట్టబడింది, మరణమ గుండా ఆయన వెళ్ళాడు, మరణాన్ని రుచి చూశాడు. ఎందుకంటే మనకి పరిహారం చేయాలని, తర్వాత మరణం లేవాలని, తర్వాత పరలోకానికి ఈ శరీరంతో కాకుండా, ఈ రక్తంతో కాకుండా వేరే శరీరంతో, వేరే రక్తంతో వెళ్తాం మనం. అంటే ఆ మహిమా శరీరంతో వెళ్తాం. దానికి దీనికి తేడా ఉంటుంది. ఈ రక్త మాంసాలు దేవుని రాజ్యానికి వెళ్ళవు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటే, ఒక వ్యక్తిని పరలోకం తీసుకెళ్ళడానికి దేవుడు ఎందుకు ఇంత ప్రేమ చూపించాడు? తన కుమారుణ్ణి ఎందుకు పంపించాలి? మనుషుల్ని ఎందుకు వదిలేయలేదు? ఒకవేళ వదిలేసింటే మన పరిస్థితి ఏంది? ఎలాగైనా మనల్ని పరలోకం తీసుకెళ్ళాలి. పరలోకం తీసుకెళ్ళాలంటే ఈ శరీరంతో వెళ్ళలేము, ఈ రక్తం ఉంటే వెళ్ళలేము. దీనికి మరణం ఉంది, మరణాన్ని దాటి వెళ్ళాలి. మరణాన్ని దాటి వెళ్ళాలంటే మరణం ఎవరొకరు ముందు దాటాలి. అందుకే తన కుమారుని పంపించాడు. ఆలోచిస్తే నిజంగా మనకు మనంగా, నా కోసము తన కుమారుని ఇచ్చేంతగా ఏం చేశా నేను? ఎందుకు దేవునికి అంత ప్రేమ మన మీద? ఎవరు అడిగారు ఆయన కుమారుని మన కోసం ఇవ్వమని? ఆయన కుమారుని మన కోసం చనిపోమ్మని మనం దేవుణ్ణి అడగలేదు కదా. మనలాగే శరీరాన్ని, రక్తాన్ని ధరించుకోమని మనం అడగలేదు కదా. ఎందుకు ఇంత ప్రేమ మనిషి మీద అనేది ఆలోచిస్తేనే దేవుని గురించి మన హృదయం కరిగిపోద్ది. ఒక మనిషిని రక్షించడానికి ఇంత తాపత్రయపడుతున్నాడు దేవుడు, ఇంతగా ప్రయాసపడుతున్నాడు. దానికోసం ఏకంగా తన కుమారుణ్ణి కూడా పంపించాలనుకున్నాడే, పంపించాడు. అందరి కోసం ఆయన చనిపోవాలనుకున్నాడు, అందరి కోసం ఆయన శిక్ష భరించాలనుకున్నాడు, అందరి కోసం ఆ వ్యక్తి చచ్చిపోవాలి. ఎలాగైనా మనుషులు బ్రతకాలి, మనుషుల పాపాలు పోవాలి. పాపాలు పోతే తప్ప నా దగ్గరికి రాలేరు. పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి. పాపం లేని రక్తమే చిందించబడాలి. అది ఏ మనిషి దగ్గర లేదు. నా కుమారుడు వెళ్లితే తప్ప అని ఎంతగా ఆలోచించాడో ఒక మానవుల గురించి. అందుకే యేసు ప్రభు మరణాన్ని గుర్తు చేసుకోమని చెప్పి వెళ్ళాడు. యేసు ప్రభు మరణాన్ని మనం గుర్తు చేసుకోమని ఏదో మాట వరుస కాదు. ఆ మరణం వెనకాల దేవుని ప్రేమ ఏంటి, ఆ మరణం వెనకాల దేవుని ఉద్దేశం ఏంటి అనేది మన ఆత్మలో తెలుసుకోగలగాలి. అదే దాని ఉద్దేశం. అందుకే రొట్టెను ద్రాక్షారసమును ప్రభు ఇచ్చి కూడా అది కాదు చూడాల్సింది, నిజమైన శరీరము, నిజమైన రక్తము నాది అన్నాడు. అంత ప్రేమ ఒక మానవుని కోసం. ఆ పరలోక రాజ్యాన్ని ఈ మానవులకి, చచ్చిపోయే మానవులకి, 60, 70, 100 ఏళ్లలోపు బతికే మానవులకి ఇవ్వడానికి నేను చూపించిన ప్రేమ చాలా గొప్పది. ఒక దేవుడు తప్ప ఇంతగా ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు. మనుషులు దేనికో ప్రేమిస్తారేమో, కానీ దేవుడైతే శాశ్వతంగా, పర్మనెంట్గా తనతో పాటు తన దగ్గర ఉండాలి.
ఏ శ్రమ బాధ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ కష్టం లేకుండా, కన్నీళ్లు లేకుండా, మరణ బాధలు లేకుండా, లోకపరమైన బాధలు లేకుండా తన దగ్గరే ఉండాలని ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించాలని తక్కువ వాడుగా చేయబడి రక్త మాంసాల్లో ఆయన పాలివాడయ్యి మనుషుల స్వభావాన్ని ధరించుకున్నాడు. అందుకే ఆయన్ను గుర్తు చేసుకున్నప్పుడల్లా దేవుడు ఇంత ప్రేమ మన మీద చూపించడానికి, ఇంతగా మన కోసం ఆయన పరితపించడానికి దేవునికి అంత ఆశ ఏంటి మన మీద అని అర్థం చేసుకుంటే నిజంగా ఆయన్ను మనం స్తుతించకుండా, ఆయనకు వందనాలు చెప్పకుండా, ఆరాధించకుండా ఉండలేము. కాబట్టి మాటలను బట్టి కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధించాలి. ఇంత ప్రేమ చూపించిన ఆయనకి యేసు ప్రభువు వెళ్తూ ఒకటే చెప్పాడు, నేను వచ్చే వరకు నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. అందుకనే మనము ఎప్పుడో నెలకొకసారి కాదు, ప్రతిరోజు ఆయన మరణాన్ని మనం చూడాలి. రొట్టె తింటే మనకేం రాదు, రక్తం ద్రాక్షరసం తాగితే మనకేం రావు, అది మామూలు ఆహారమే. మన ఆత్మలో ఆయన శరీరాన్ని తినగలగాలి, మన ఆత్మలో ఆయన శరీరాన్ని గుర్తు చేసుకోగలగాలి, మన ఆత్మలో ఆయన రక్తాన్ని గుర్తు చేసుకోగలగాలి. శరీరానికి సంబంధించిన ఆహారము శరీరంలోకి వెళ్ళిద్ది, ఆత్మకు సంబంధించిన ఆహారము ఆత్మలోకి వెళ్ళిద్ది. మన ఆత్మలను రక్షించడానికి, మన ఆత్మలను బాగు చేయడానికి దేవుడు తన సొంత కుమారుణ్ణి పంపించాడు. ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము రుచి చూసినట్లు యేసుప్రభువుని పంపించాడు. ప్రతి మనిషిని కొరకు ఆయన మరణం రుచి చూడాలని పంపించాడంట. ఆ పిల్లలు రక్త మాంసములు ఉన్నాయని ఆయన రక్త మాంసంలో పాలివాడయ్యాడు. దేవుడికి మనలాగా రక్త మాంసం ఉండదు, ఎందుకంటే మనలాగా మట్టితో ఆయన్ను తయారు చేయలేదు, మనలాగా మట్టి దాంట్లో జీవాన్ని పోయలేదు. దేవుడు మహిమా దేహం, మహిమా శరీరం కలిగిన ఆయన నిజంగా ఈ రక్త మాంసాల నుంచి మనల్ని విడిపించి, ఈ రక్త మాంసాలకి విడుదల ఇచ్చి మహిమా దేహముతో తన రాజ్యములో తనతో పాటు ఉండాలని ఎంతగా ఆశపడ్డాడో తండ్రి, ఎంతగా ప్రేమ చూపించాడో తండ్రి, ఎంతగా ఏర్పాటు చేశాడో ఆయన. ఇదేదో చెప్తే వచ్చేది కాదు, ఇంకేవేవో బలులు అర్పిస్తే వచ్చేది కాదు. నా కుమారుడే వెళ్ళాలి, నా కుమారుడే మరణించాలి, నా కుమారుడు వాళ్ళలాగా మారాలి, వాళ్ళలాగా శరీరాన్ని రక్తాన్ని ధరించాలి, అది చిందించబడాలి, కొట్టబడాలి, మరణించాలి. అప్పుడే వాళ్ళకి పరిహారం వచ్చింది, అప్పుడే వాళ్ళకి మరణంపై విజయం వచ్చింది, అప్పుడే వాళ్ళు నా దగ్గరికి రాగలుగుతారని తండ్రి ఆలోచించాడు, కుమారుడు చేశాడు. అందుకే ఆ తండ్రి అయిన దేవునికి మనం ఏమి ఇవ్వలేము, ఆ కుమారుడైన యేసుక్రీస్తుకి మనం ఏమి ఇవ్వగలుగుతాం? ఇంత ప్రేమ మన ఎల్ల చూపించడానికి, ఇంత కరుణ మన ఎల్ల చూపించడానికి ఆయన చేసిన దానికి ఏమి ఇవ్వలేమని హృదయపూర్వకంగా మనం ఆయన ఆరాధన చేస్తూ ఆయన శరీరాన్ని, రక్తాన్ని గుర్తు చేసుకుంటూ మనస్ఫూర్తిగా ఆరాధన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. ఎంత ప్రేమ నా ప్రభువా, ఎంత ప్రేమ నాయనా. ఇంత ప్రేమ చూపించడానికి మాలో ఏ అర్హత ఉంది తండ్రి? అయ్యా, ఎవరు చెప్పారు నాయనా? ఎవరు అడిగారు నాయనా?
మేము అడగలేదు దేవా, అయినా మేము కోరుకోలేదు నాయనా, మేము కనీసం లెక్క కూడా చేయలేదు తండ్రి. ఈ విషయాలు ఇప్పుడు మాకు తెలిసాయి, కానీ ఒకప్పుడైతే తెలియని జీవితంతో బ్రతుకుతున్నాం ప్రభా. ఇప్పటికీ ఆ మాటలు చదువుతుంటే ఎంత ప్రేమ చూపించారు నాయన. ప్రతి మనిషిని కొరకు ఆయన మరణం రుచి చూడాలని, ఆ మనుషులు రక్తమాంసంలో ఉన్నాయని ఆయన రక్తమాంసాన్ని ధరించుకున్నాడు. దేవదూతలాగా స్వభావాన్ని ధరించుకోకుండా అబ్రహాము సంతానము అంటే మనుషుల స్వభావాన్ని ధరించుకున్నాడు. ఇంతగా తగ్గించుకున్నారు ప్రభా. మేమేదో గుర్తు చేసుకోవడానికి చెప్పట్లేదు తండ్రి. ఒక పర్మనెంట్ మార్గం, శాశ్వత మార్గం ఇది. మానవులందరూ నీ దగ్గరికి రావాలి, మానవుల పాపాలు పోవాలి, మానవులను పట్టి బంధిస్తున్న మరణము ప్రతి ఒక్కరు విడుదల పొందాలి, మరణాన్ని జయించి లేవాలి. అందుకే రేపు నువ్వు వచ్చినప్పుడు సమాధుల్లో ఉన్నోళ్ళు, కాలిపోయిన వాళ్ళు, సముద్రంలో పడి చనిపోయిన వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా దేవా నువ్వు లేపి తిరిగి తీసుకొని వస్తావు నైనా. మరణము జయించావు, మరణం నిన్ను బంధించలేకపోయింది దేవా. మరణము మోగబోయింది నాయన, మరణము ఓడిపోయింది దేవా. సాతాను పెద్ద ఆయుధంలాగా అందరి మీద మరణాన్ని ప్రయోగిస్తూ అందరిని పట్టుకెళ్ళిపోతుంటే వాని చేతిలో నుంచి విడిపించి ఇప్పుడు నీ చేతిలోకి తీసుకున్నారు. మామూలుగా మేము చనిపోవచ్చేమో, కానీ ఒకరోజు లేపుతానన్నావు ప్రభా. ఇదంతా నీ మరణం వల్లే వచ్చింది నాయన, నువ్వు చనిపోవడం వల్లే వచ్చింది. మేమందరం పాపులమే ప్రభా, ఎన్నో విషయాల్లో తప్పిపోయిన వాళ్ళమే. పాపం లేని మనిషి లేడు దేవా. వాళ్ళు ఎంత గొప్ప భక్తులైనా సరే ఒక్క పాపం ఉన్నా మేము నీ దగ్గరికి రాలేము నైనా. అలాంటి పాపాల నుంచి విడిపించడానికి నీ కుమారుని ఇచ్చారు, నీ రక్తాన్ని ఇచ్చారు నాయనా. మేము మరణించాల్సిన వాళ్ళమే, మా రక్తము నైనా చావాల్సిన వాళ్ళం ప్రభా. ప్రతి మనిషిని కోసం మరణం అనుభవించారు నాయన. ఈరోజు మేము తెలుసుకోగలిగాము. ఎంతో మందికి ఈ విషయం తెలియదు నాయన. తెలిసిన నమ్మరు నాయన, తెలిసిన నైనా నిన్ను స్వీకరించలేని స్థితిలో ఉన్నారు దేవా. ఎందుకు చనిపోయావో, నువ్వు ఏ ఉద్దేశంతో చనిపోయావో, ఆ మరణాన్ని తొలగించాలని, పాపాన్ని తొలగించాలని, తండ్రి దగ్గరికి తీసుకెళ్ళాలని, ఇదే మీ ఆశ నాయనా. ఎంతో మంది మనుషులకి విషయం అర్థం కాక 60-70 ఏళ్ళ ఈ జీవితం కోసమే బ్రతుకుతున్నారు దేవా. ఈ లోక సంబంధమైన వాటి కోసమే ఆశపడుతున్నారు దేవా. మరణమొచ్చు అని అందరికీ తెలిసినా కూడా దేవా రాలేని స్థితిలో ఉన్నారు దేవా. నీ మరణం గురించి అనేకులు తెలుసుకోగలగాలి ప్రభువా. నీ మరణం విలువ అనేకులు గుర్తించగలగాలి తండ్రి. ఎంతో మందికి అది వెర్రితనంగా ఉంది నాయన. సిలువ మరణం అనేకులకు పిచ్చిలాగా అనిపిస్తుంది దేవా. మాకైతే అది దేవుని శక్తి. మా జీవం అందులోనే ఉంది, మా బ్రతుకు అందులోనే ఉంది నాయన. క్రీస్తు ప్రభువా, నీ మరణం లేకపోతే మాకు బ్రతికే లేదు నాయన. మరణించాల్సిన వాళ్ళమే. ఇక్కడ మరణించడమే కాదు, అగ్నిగుండములో 2వ మరణం కూడా ఉంది. అక్కడ కూడా మరణించాల్సిన వారమే. ఆ మరణాన్ని ఎవరు తప్పించుకోలేరు నాయన. ఆ మరణం ఓన్లీ కొంతమందికే. ఈ భూమి మీద మరణం అందరికీ ఉంది, కానీ 2వ మరణమైన అగ్నిగుండము అది కొంతమందికే ప్రభువా.
అగ్నిగుండం నుంచి తప్పించాలని, ఆ రెండవ మరణం నుంచి మమ్మల్ని విడిపించాలని నీ సొంత కుమారుణ్ణి పంపించావు. మీరే దిగి వచ్చారు. మీరేనైనా ప్రాణాన్ని, శరీరాన్ని, రక్తాన్ని అర్పించారు దేవా. మా విషయంలో ఇంతగా ఆలోచన చేసి, మా విషయంలో ఇంత ప్రేమ చూపించి, మా విషయంలో ఇంతగానైనా కనికరాన్ని చూపించి, జాలి చూపించి రక్షించుకున్నావు దేవా. ఒకప్పుడు మాకు తెలియదు నాయన, తెలుసుకునేటట్లు చేశావు. ఈరోజు ఎంతో మంది మాలాగే తెలియని స్థితిలో ఉన్నారు ప్రభువా. వారి కోసం వేడుకుంటున్నాము నాయన. కనికరం చూపించండి దేవా, కరుణ చూపించండి దేవా. ఎంతో మంది అయినా ఈ స్థితికి రాలేక ఉన్నారు ప్రభువా. అర్థం చేసుకోలేని స్థితితో ఎంతో మంది బ్రతుకుతున్నారు దేవా. ఈ మరణాన్ని అందరూ గుర్తించగలగాలి దేవా. ఈ మరణం దగ్గరికి వచ్చి వాళ్ళు బ్రతకగలగాలి నాయనా. ఈ మరణము దగ్గరికి వచ్చి వాళ్ళు నీ దగ్గరికి రాగలగాలి దేవా. ప్రపంచంలో ఎంతో మంది నాయనా నిన్ను ఎరగని స్థితిలో ఉన్నారు ప్రభువా. కనికరం చూపించండి దేవా. మానవుల ఎడల మీకున్న ఉద్దేశాన్ని దేవా మనుషులు గ్రహించాలి తండ్రి. ఎంతోమంది వినట్లేదు, ఎంతోమంది తెలుసుకోవట్లేదు, ఎంతోమంది నమ్మట్లేదు దేవా. వారి కోసం మేమేమి చేయగలము దేవా. మీరైతే ఈ ప్రాణాన్నే ఇచ్చారు నాయన వారి కోసం. కొంతమంది తెలుసుకోగలుగుతున్నారు దేవా, అనేక మంది తెలుసుకోలేకపోతున్నారు నాయన. ఇంత ప్రేమ చూపించిన నిన్ను తెలుసుకోలేక అల్పకాల జీవితం కోసం, కొన్నేళ్ల బ్రతుకు కోసమే నాయన బ్రతుకుతున్నారు దేవా. లోక సంబంధమైన పేరు, డబ్బు, ప్రఖ్యాతి, నేను సుఖాలు, సంతోషాలే ఇదే జీవితం అనుకుంటున్నారు దేవా. కనికరించి అలాంటి వారి కన్నులు తెరవండి ప్రభువా. మనసును తెరవండి దేవా. హృదయాన్ని తెరవండి దేవా. ఈ శరీరాన్ని గుర్తు చేసుకుంటూ అందులో పాల్గొంటుండగా ప్రభువా, కనీసం నైనా మాకు తెలుసుకోగలిగే స్థితి ఇచ్చావు. నశించిపోయే వారిలో లేకుండా తప్పించావు ప్రభువా. అందుకు జీవితాంతము నేను స్తుతించిన నీ రుణాన్ని తీర్చుకోలేము ప్రభువా. అలాంటి మరణాన్ని గుర్తు చేసుకోవడానికి ఈరోజు మాకు అవకాశం ఇచ్చినందుకు ఈ వందనాలు చెల్లిస్తూ, నీ శరీరం కోసం ఈ వందనాలు ప్రభువా. మా కోసం విరవబడి నలగొట్టబడినందుకు ఈ వందనాలు. నీ రక్తం కోసం ఈ వందనాలు. మా కోసం నైనా మీరు చిందించారు దేవా. రక్తం అంటే ప్రాణం దేవా. ఒక వ్యక్తి రక్తం పోతే ప్రాణం పోతుంది నాయన. అలాంటి నీ రక్తాన్ని, నీ ప్రాణాన్ని ఇచ్చి ఈరోజు మాకు ప్రాణభిక్ష పెట్టారు దేవా. ఈరోజు నీ ప్రాణము, నీ రక్తము మాకు బ్రతుకునిచ్చింది దేవా. అగ్నిగుండంను తప్పించింది దేవా. ఆ రెండవ మరణాన్ని తప్పించింది దేవా. నిజంగా నాయనా ఇంత ప్రేమ చూపించిన నీకు మేమేమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేక ఈ ప్రార్థనను, ఈ దీన స్తుతి ఆరాధనను మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే అడిగి వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆయన బలలో పాల్గొందాం. దేవుని శరీరాన్ని గుర్తు చేసుకుంటూ నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసే, నాదు దోషమే నిన్ను అనువనువున హింసించే, దూషించి అపహసించి హింసించిరా నిన్ను ఊహకు
అందదు నీ త్యాగమేసయ్యా. వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మచ్చలో వ్రేలాడిన యేసయ్యా. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరోసారి నీ సన్నిధికి వస్తున్నాం. నేను నీ రక్తం, నీ మరణం గురించి మేము అనేకులకు ప్రచురించాలి. ఇది మీ ఆశ ప్రభా. మేము గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు, అనేకులకు చెప్పాలి దేవా. ఈ లోక సంబంధమైన మరణాలు బాధ కలిగిస్తాయినేమో, నీ మరణం మాకు సంతోషం ఇచ్చిద్ది దేవా, ధైర్యాన్ని ఇచ్చిద్ది, నమ్మకాన్ని ఇచ్చిద్ది దేవా. ఎంత ఘోర పాపి అయినా సరే నీ సిలువ దగ్గరికి వస్తే క్షమాపణ ఇచ్చారు దేవా. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అని ఆ రోజు చంపుతున్న వారి గురించి చెప్పారు దేవా. మిమ్మల్ని చంపుతున్న ఆ మనుషులు రక్షించబడాలని, మిమ్మల్ని చంపుతున్న వాళ్ళు బ్రతకాలని మీ ఆశ ప్రభువా. ఈరోజు మీరు చనిపోయారని కాదు మేము బాధపడాల్సిందే దేవా. నేను తెలుసుకోకుండా చనిపోయే మనిషి ఈ భూమి మీద ఉండకూడదు ప్రభువా. దయవుంచి సహాయం చేయి దేవా, దయవుంచి క్షమించండి. ఆఖరి క్షణములో కూడా సిలువలో దొంగకి ప్రాయశ్చిత్తం చేసి పరలోక రాజ్యానికి తీసుకెళ్లారు ప్రభువా. ఆఖరి మూమెంట్లోనైనా ఒక వ్యక్తికి మీరు అవకాశం ఇస్తారని గుర్తు చేస్తూనే ఉన్నారు ప్రభువా. కనీసం మరణములోనైనా, ఆఖరి క్షణాల్లోనైనా మనిషి నిన్ను తెలుసుకోవాలి ప్రభువా, మనిషి నిన్ను ఎరగగలగాలి తండ్రి. అదే మేము వేడుకుంటున్నాం ప్రభువా. చనిపోయే లోపైన ప్రతి మనిషి నీ దగ్గరికి రావాలి తండ్రి, నిన్ను గుర్తించాలి నా ప్రభువా. దైవంచి ఆ రీతిగా మీరే సహాయం చేయండి ప్రభువా. ఇంతవరకు మాతో ఉన్నందుకు మరోసారి వందనాలు చెల్లిస్తూ, మేము ప్రభువా మా ఊపిరి భూమి మీద ఉన్నంత వరకు గుర్తు చేసుకుంటూ లోక సంబంధమైన వాటిలో మేము మా మనసులు పడిపోకుండా ప్రభువా, ఎందుకైతే మీరు ఈ లోకానికి వచ్చి చనిపోయారో దానికోసమే మేము బ్రతకాలి దేవా. ఒకరోజు ఈ శరీరాన్ని, రక్తాన్ని వదిలిపెట్టి ఇంకొక శరీరంలోకి మేము మారాలి, మారుతాం నైనా. ఒక రెప్పపాట్లోనే మారే రోజు ఉంది దేవా. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ బ్రతకాలి. అందుకు కావలసిన విశ్వాసాన్ని, ప్రేమను, భక్తిని మాకు దయచేయండి నైనా. వేటి వల్ల కూడా కదిలించబడకుండా నీకోసం బ్రతకడానికి సహాయం చేయి తండ్రి. అలాంటి ఆత్మను దయచేయండి నైనా. నీ గురించి ఆలోచిస్తూ, నీ గురించే మేము వింటూ నేర్చుకుంటూ, నీ గురించే ప్రభువా మేము బ్రతకడానికి సహాయం చేయి దేవా. లోకంలో ఉన్నాం కాబట్టి లోకంలో పనులు చేసుకుంటూనే ప్రభువా మా మనసంతా ఎప్పుడు నీ మీదే పెట్టుకోవాలి, అలాగా జీవించాలి తండ్రి. ఎప్పుడా నీ రాకడాని ఎదురు చూస్తూ బ్రతకగలగాలి ప్రభువా. అలాంటి విశ్వాసాన్ని మాకు దయచేయండి. ఇంతవరకు మాతో ఉన్నందుకై మరోసారి వందనాలు చెల్లిస్తూ, మిగతా సమయం కూడా దీవెనకరంగా చేయమని ఈ ప్రార్థన మా రక్షకుడైన
యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హోసన్న సాంగ్స్ నుంచి ఒక పాట పాడుకుందాం. రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలు స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక వర్ణన కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి వర్ణన కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలతో నేను ప్రకటించేదా రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక ఊహల కందని ఉన్నతమైనని ఉద్దేశములను నా ఎడల సఫలపరచి ఊహల కందని ఉన్నతమైనని ఉద్దేశములను నా ఎడల సఫలపరచి ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్యా నీ కన్న తోడెవ్వరు లేరు ఈ ధరణిలో ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్యా నీ కన్న తోడెవ్వరు లేరు ఈ ధరణిలో రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక మకుటము ధరించిన మహారాజువైని సౌభాగ్యమును నా కొరకై సిద్ధపరచితివి మకుటము ధరించిన మహారాజువైని
సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి. నీ పరిశుద్ధమైన మార్గములో నడచి నీ సాక్షినై కాంక్షతో పాడేదా స్తోత్ర సంకీర్తనలే. నీ పరిశుద్ధమైన మార్గములో నడచి నీ సాక్షినైనే పాడేదా స్తోత్ర సంకీర్తనలే. రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. విడువని కృపణాలు స్థాపించేనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమున. రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. రమణీయ సామ్రాజ్య పరిపాలక. చిన్న వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము. యోహాను సువార్త మరి యోహాన్ గారు రాశారు. ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఈయన కూడా ఒకరు. ప్రభు చనిపోయి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ప్రభు గురించి రాయాలని, ప్రభు యేసు ప్రభు గురించి విషయాలు నమ్మని వారు ఎంతోమంది ఉన్నారు. నమ్మి ఆయన ద్వారా నిత్య జీవం వాళ్ళు పొందాలని మెయిన్గా ఈ యోహాను సువార్త రాశారు. ప్రభువును దగ్గరగా ఉండి చూసిన ఆయన పేతురు గారు కూడా ఒక శిష్యుడు. ఆయనకి ఈయనకి తేడా ఏంటంటే యోహాను గారు మెయిన్గా ఇంపార్టెంట్ అయిన విషయాలు, ఒక వ్యక్తికి అవసరమైన విషయాలని కాన్సన్ట్రేట్ చేసినాడు. అందుకనే మత్తయి, మార్కు, లూకా ఈ సువార్తలకి యోహాను సువార్తకి చాలా తేడా ఉండిద్ది. ఈరోజు ఆయన రాసిన విషయాలు మరి ఎందుకు అనిపించినాయేమో కానీ 7వ అధ్యాయంలో మాత్రం కొన్ని విషయాలు రాశాడు. మెయిన్గా ఏం చెప్పదలిచాడంటే ఇక్కడ శరీరంతో యేసుప్రభు బ్రతికిన రోజుల్లో మరి ఆయన గురించి కొంతమంది మనుషులు ఎలా మాట్లాడారు, ఏమనుకున్నారు, వాళ్ళకి ఎలా ప్రభు సమాధానం చెప్పాడు అనే విషయాన్నే రాశాడు. కొంతమంది మనుషులు ఆయన గురించి ఏమనుకున్నారు, దానికి ప్రభువు ఎలా మాట్లాడారు అనేది ఈ 7వ అధ్యాయం మొత్తంలో మరి రాయబడింది. అందులో ఫస్ట్ ఏమనుకున్నారు అనే దాంట్లో తన సొంత సహోదరులు అంటే మరియమ్మకి ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టిన తర్వాత మళ్ళీ యేసేపు మరియ కలుసుకున్నప్పుడు 4 అన్నదమ్ములు పుట్టారు, అక్క చెల్లెళ్ళు కూడా పుట్టారు. అంటే సొంత కడుపులో పుట్టిన వాళ్ళు సహోదరులు. వాళ్ళు ప్రభు గురించి మాట్లాడిన విషయాలు మరి యోహాను గారు ఎందుకు రాశాడో తెలియదు కానీ ఈయన రాశాడు ఇక్కడ. ఇప్పుడు అంటే యేసు ప్రభువును ఆల్రెడీ చంపడానికి ఆలోచిస్తూ ఉన్నారు. ఆ మాటతోనే ఈ అధ్యాయం స్టార్ట్ చేశాడు. అటు తర్వాత యూదులు
ఆయన్ను చంప వెదికినందున యేసు యూదయలో సంచరింపనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యేసుప్రభును చంపాలనుకున్నారంట యూదులు. యేసుప్రభుని చంపాలనుకున్నప్పుడు యేసుప్రభు డైరెక్ట్గా బయట తిరగట్లేదు, బహిరంగంగా యూదాయలో తిరగకుండా గలిలేకి వెళ్ళిపోయాడనమాట. అంటే యూదులు చంపాలనుకుంటున్నారు, యూదయలో ఉంటే వీళ్ళు చంపుతారని చెప్పి గలిలేకి వెళ్ళాడు. అంటే ఇంకొక ఊరికి వెళ్ళాడు. చూడండి, యేసుప్రభు ఇక్కడ భయపడినట్టు కాదు, అసలు చచ్చిపోతాడు అనే ఏదో భయం గురించి కాదు. ఎందుకంటే చనిపోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చింది, చావాలి ఆయనకు తెలుసు అది. కానీ చంపాలనుకున్నారు కొంతమంది. చంపడానికి వెతుకుతున్న టైంలో ఆ ఊర్లో యూదయలో ఉండకుండా గలిలేకి వెళ్ళాడు. కొన్నిసార్లు కొంతమంది మనల్ని తరిమినప్పుడు, చంపాలనుకున్నప్పుడు దాక్కోవడం, పారిపోవడం ఏం తప్పేం కాదు. యేసుప్రభు కూడా వాళ్ళు చంపాలనుకుంటే నేను దేవుణ్ణి, నాకేం భయము, రాండి చంపుదు రాండి అని అదే ఊర్లో ఉండాలి ఆయన. కొన్నిసార్లు టైం కోసం చూశాడు ప్రభు. ఎదురెళ్ళి పోట్లాడి వాళ్ళతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇప్పుడే చనిపోవాల్సిన అవసరం కూడా లేదు. కొంత టైం ఆయనకుంది. శిష్యులకు చెప్పాల్సినవి చెప్పాలనేమో, ఇంకా ఏమన్నా చేయాల్సినవి చేయాలనో, మొత్తానికైతే ఇప్పుడే వాళ్ళకి ఎదురు వెళ్ళి చనిపోవడం వద్దు అని చెప్పి ఆ ఊర్లో ఉండకుండా ఇంకొక ఊర్లోకి వెళ్ళాడు. అలాగే కొన్నిసార్లు మనం కూడా జీవితంలో ప్రతిసారి వెళ్ళి పోట్లాడి, ప్రతిసారి వెళ్ళి ఎదురెళ్ళితేనే మనం గెలిచినట్టు కాదు. కొన్నిసార్లు మౌనంగా ఉండాల్సి వచ్చింది, కొన్నిసార్లు పారిపోవాల్సి వచ్చింది, కొన్నిసార్లు తప్పించుకోవాల్సి వచ్చింది, కొన్నిసార్లు ఎదురు చూడాల్సి వచ్చింది. దేవుడు మహానుభావుడు, ఆయనకే మనిషిగా బ్రతికినప్పుడు ఆ రోజుల్లో కొన్ని రోజులు వాళ్ళు కంటపడకుండా వెళ్ళాల్సి వచ్చింది. కొన్నిసార్లు మనం మనుషులతో వెళ్ళి వాళ్ళకి ఎదురుగా వెళ్ళి గొప్ప వీరులమని అనిపించుకోవడం కంటే, కొన్నిసార్లు వాళ్ళకు తప్పించుకోవడమో దాపెట్టుకోవడమో, వాళ్ళతో వెళ్ళి పోరాడడం కంటే కూడా కొన్నిసార్లు వాళ్ళకు కంటపడకుండా ఉండడమే, దాచిపెట్టుకొని ఉండడమే మంచిది. అది ఇక్కడ ప్రభులో నుంచి మనం నేర్చుకుంటుంది. ఇంకా అప్పుడు యూదుల పండగలు వచ్చాయి. అప్పుడు పండగలు జరిగేటి, పర్ణశాల పండగ. అప్పుడు ఆయన సహోదరులు అంటున్నారు, ఆయన్ను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలం విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగంగా అంగీకరింప కోరువాడెవడు తన పని రహస్యముగా జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకానికి కనపరుచుకోమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. ఇక్కడ విషయం ఏంటంటే, యేసును చంపుతుంటే ఆయన బహిరంగంగా వెళ్ళకుండా వేరే ఊర్లో వెళ్ళాడు. అప్పుడు ఆయన సహోదరులు ఏమన్నారో తెలుసా? నువ్వు నిజంగా దేవునివి అయితే, నువ్వు చేసేటి కరెక్ట్ అయితే, ఎందుకు నువ్వు ఇక్కడ దాపెట్టుకొని ఇక్కడ చేస్తున్నావు? యూదయకి వెళ్ళి అక్కడ చేయొచ్చు కదా, నువ్వు వెళ్ళి చూపించుకోవచ్చు కదా. అక్కడ బహిరంగంగా నువ్వు అందరికి తెలియాలనుకుంటే ఎందుకు ఇక్కడ చాటున ఉంటున్నావు? నీ శిష్యులందరూ చూస్తారు కదా, అక్కడికి వెళ్ళి నువ్వు చేస్తే వెళ్ళి యూదయకి వెళ్ళొచ్చు కదా. అంటే వాళ్లకు అర్థమైంది, యూదయకి వెళ్తే యేసుప్రభు చచ్చిపోతాడు, చంపుతారని అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ ఉంటున్నాడని. ఒకే ఇంట్లో కదా ఉండేది.
యేసుప్రభు అక్కడ ఉంటున్నాడని యేసుప్రభును బాధ పెట్టే విధంగా, నువ్వు నిజంగా దేవుడు అయితే, నువ్వు నిజంగా చేసేటివి సత్యమే అయితే వెళ్ళి యూదయలో చెయ్యి, అక్కడ జనాలు ఉన్నారు, నీ శిష్యులు ఉన్నారు, నీ పని అక్కడ ఎందుకు ఇక్కడ రహస్యంగా ఎందుకు చేసుకుంటున్నావు? బహిరంగంగా అందరి దగ్గర చేయొచ్చు కదా. అంటే ఇక్కడ తన సహోదరులు యేసుప్రభుని నమ్మలేదు అని రాశాడు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు అని రాశారు. కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళైనా సహోదరులైనా కొన్నిసార్లు ఎవరు నమ్మరు. యేసుప్రభు ఎందుకు అక్కడ ఉన్నాడో, ఎందుకు ఇంట్లో ఉన్నాడో, ఎందుకు అదే ఊర్లో ఉన్నాడో అది ప్రభుకే తెలుసు. యూదయకి వెళ్ళలేక కాదు, వెళ్ళి అక్కడ చెప్పలేక కాదు, అక్కడ వెళ్ళి బోధించలేక కాదు, అక్కడ వెళ్ళి అందరిలో చూపించుకోలేక కూడా కాదు, ఆయన మరణానికి భయపడి కాదు. కానీ వీళ్ళు మాట్లాడింది మాత్రం ఇక్కడ ఎందుకున్నావు, అక్కడికి వెళ్ళి నీదేదో చూపించుకోవచ్చు కదా, ఇక్కడ రహస్యంగా ఎందుకు చేస్తున్నావు, బహిరంగంగా వెళ్ళి చెప్పుకోవచ్చు కదా అని. మరి యోహాన్ గారికి ఈ విషయం ఎలా తెలిసిందో తెలియదు, కానీ ఆ విషయాన్ని రాశాడు ఆయన. తన సహోదరులు ఒక పరిస్థితిలో యేసుప్రభు యూదయకి వెళ్లకుండా గలిలయలో ఉన్నాడని సొంత సహోదరులు ఆయన రెచ్చగొట్టిన మాటలు మాట్లాడారు, బాధ పెట్టే మాటలు మాట్లాడారు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నా సమయం ఇంకా రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. లోకము మిమ్మును ద్వేషింపనేరదు, కానీ దాని క్రియలు చెడ్డవని దాని గురించి సాక్ష్యం ఇచ్చినందున అది నన్ను ద్వేషిస్తుంది. మీరు పండగకు వెళ్ళండి, నా సమయం ఇంకా పరిపూర్ణం కాలేదు గనుక నేను పండక్కి ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. ఆయన వారితో ఇలాగ చెప్పి గలిలయలోనే నిలిచిపోయాను. వాళ్ళన్న దానికి ప్రభు ఒకటే చెప్పాడు, నా టైం ఇంకా రాలేదు, మీ సమయం ఎప్పుడు సిద్ధంగా ఉంది. నేను లోకం గురించి చెడుగా చెప్తున్నానని లోకం నన్ను ద్వేషిస్తుంది, అందుకే నన్ను చంపాలనుకుంటుంది. మిమ్మల్ని ఏమన్నారు, మీరు వెళ్ళొచ్చు పండక్కి, నేను మాత్రం రానని చెప్పాడు. నా టైం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు. అంటే ప్రభువు తన శిష్యులకి, తన సహోదరులకి చెప్పిన సమాధానం అది. కొన్నిసార్లు మన టైం కోసం ఎదురు చూడాలి, టైం కోసం వెయిట్ చేయాలి. అందరు చేస్తున్నారని మనం చేయడానికి కుదరదు, అందరు వెళ్తున్నారని మనం వెళ్ళడానికి కుదరదు. మీరు వెళ్ళండి అని యేసుప్రభు ఆగిపోయాడు. మీ టైం సిద్ధంగా ఉంది, మీకెప్పుడూ అన్ని అనుకూలంగానే ఉన్నాయి. నన్ను ద్వేషిస్తున్నారు, నేనంటే పడట్లేదు, అందుకని నేను చంపాలనుకుంటున్నారు, కాబట్టి నా టైం ఇంకా రాలేదని చెప్తున్నాడు. అందుకే కొన్నిసార్లు అందరితో పాటు అన్నీ మనం చేయలేము. అందరు వెళ్తున్నారని మనం వెళ్ళలేము, అందరు ఉంటున్నారని మనం ఉండలేము, అందరు చేసినట్టు చేయలేము. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఆపుతాడు. మన టైం కోసం కొన్నిసార్లు దేవుడు ఎదురు చూసేటట్టు చేస్తాడు. కాబట్టి ఆయన సహోదరులు ఆయన నమ్మలేదు. ఆయన గురించి మాట్లాడిన మాటలు ఇలా ఉన్నాయి, వెళ్ళి అక్కడ చెప్పవచ్చు కదా, ఇక్కడ ఎందుకున్నావు, నువ్వు బహిరంగంగా అందరికి చెప్తే నమ్ముతారు కదా, వింటారు కదా, ఎందుకు ఇక్కడ రహస్యంగా చేస్తున్నావు అని చెప్పి మాట్లాడారు. ఇంకా తర్వాత జనాలు ఏం మాట్లాడారు చూద్దాం. అయితే ఆయన సహోదరులు పండగకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగంగా వెళ్ళక రహస్యంగా వెళ్ళాడు. అంటే అందరికి తెలిసేటట్టు వెళ్ళలేదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభు కూడా సీక్రెట్గా వెళ్ళాడు.
అప్పుడు పండగల యూదులు, ఇప్పుడేమో యూదులు ఏమన్నారంటే ఆయన ఎక్కడా అని వెతుకుతున్నారు. మరియు జన సమూహాల్లో ఆయన గురించి గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయన్ను మంచివాడన్నారు, మరి కొందరేమో కాదు, ఆయన జనులను మోసపుచ్చేవాడు అన్నారంట. కొంతమంది అయితే యూదులకు భయపడి ఆయన గురించి ఎవడు బహిరంగంగా మాట్లాడలేదు. ఇక్కడ జనాలు యేసుప్రభు గురించి ఏం మాట్లాడారో తెలుసా? కొంతమంది మంచివాడంటే కొంతమంది కాదు, జనాలను మోసపుచ్చేవాడు అన్నారంట. నాకు కొంచెం కష్టం అనిపించింది ఈ మాట ప్రభు గురించి వాళ్ళన్నది. జనాలను మోసం చేసేవాడా యేసు ప్రభు? మరి ఆ జనాలకి ఏం అర్థమైందో తెలియదు, కానీ ఎందుకు అన్నారో తెలియదు, కానీ సగం మంది ఏమో, కొంతమంది ఏమో మంచోడంటే కొంతమంది లేదు, జనాలను మోసపుచ్చేవాడు అన్నారంట. నిజంగా ప్రభు ప్రేమ రుచి చూసిన మనకి ప్రభువుని ఈ మాట అనేసరికి నాకైతే చాలా బాధ కలిగింది. ప్రభు మోసపుచ్చేవాడా? మోసపుచ్చి ఏం సంపాదించుకుండా ఆయన? ఎవరిని మోసం చేశాడు? మోసం చేసి ఆస్తి సంపాదించకుండా, మోసం చేసి లగ్జరీగా ఏమన్నా బతికాడా? మోసం చేసి ప్రభు ఒక 100 ఏళ్ళు ఏమన్నా భూమి మీద జీవించాడా? కాబట్టి ఒకటే అర్థమైంది, జనాలు అందరూ ఒక వ్యక్తిని ఎప్పుడూ మెచ్చుకోరు. కొంతమంది మంచోడు అంటారు, కొంతమంది చెడ్డోడు అంటారు. కొంతమందికి నచ్చిద్ది, కొంతమందికి నచ్చదు. అందరూ ఒక వ్యక్తిని నచ్చరు. ఎందుకంటే యేసు ప్రభునే కొంతమంది మంచోడన్నారు, కొంతమంది మోసం చేసేవాడు అన్నారు. అందుకే ఈ భూమి మీద బతికినప్పుడు అందరూ మంచి అనాలనేది అస్సలు అనుకోకూడదు. ఎందుకంటే అది జరగని పని, అది దేవుడికే జరగల. కొంతమంది ఇట్లా అంటారు, కొంతమంది అట్లా అంటారు. మనం ఎలా ఉన్నామో అది మనల్ని బట్టి తెలిసిద్ది. వాళ్ళు మోసం చేసేవాడు అన్నంత మాత్రాన మోసం చేసే వాళ్ళు అవ్వము, లేదా వాళ్ళు మంచివాడు అన్నంత మాత్రాన మంచి వాళ్ళం అవ్వము. మన మంచి వాళ్ళు అయితే మంచి అన్నది వచ్చిద్ది, మనము మోసం చేసే వాళ్ళమైతే మోసం చేసే ఆ మాట మనకు వచ్చిద్ది. అంటే జనాలు అనేదాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. జనాలు ఎప్పుడు ఒక వ్యక్తిని మంచి అనరు, అందరూ ఒకే విధంగా మెచ్చుకోరు. యేసు ప్రభు గురించి మాటలు జనాలు మాట్లాడేసరికి నాకు కొద్దిగా బాధ అనిపించింది. అందుకే ఈరోజు ఈ అధ్యాయంలో ప్రభు గురించి ఆయన సహోదరులు ఎలా మాట్లాడారు, తర్వాత జనాలు ఎలా మాట్లాడారు అని చెప్పి దేవుడు చెప్పడానికి ఆలోచన ఇచ్చాడు. యోహాను గారు ఈ రాశాడు, నాకు చెప్పేదేముంది చదివి చెప్తున్నా, కానీ ఆయన రాశాడు ఇవన్నీ. 2000 సంవత్సరాల నుంచి ఈ బుక్కులో అవి ముద్రించారు. మనం చచ్చిపోయినా కూడా ఈ మాటలు ఉంటాయి. తర్వాత యూదులు ఏమన్నారంటే, ఆయన దేవాలయంలోకి వెళ్ళి బోధ చేస్తుంటే అందుకు ఆశ్చర్యపడి వాళ్ళు ఏమన్నారంటే, చదువుకొని ఇతనికి ఈ పాండిత్యము ఎట్లా వచ్చింది అన్నారు. చదువుకోలేదు, ఈ విద్య, ఈ జ్ఞానము ఇతనికి ఎలా వచ్చింది అని వాళ్ళు అడిగితే యేసుప్రభు అన్నాడు, నేను చేసే బోధ నాది కాదు, నన్ను పంపిన ఆ తండ్రిది. ఎవడైనా వచ్చి సొంతంగా చెప్పాలనుకుంటే ఆ బోధ దేవుని వల్ల కలిగిందో లేదా తనంత తాను బోధిస్తున్నాడో వాడు తెలుసుకుంటాడు. తనంతట తాను బోధిస్తే తన సొంత మహిమను ఎదుగుతాడు, కానీ తన్ను పంపిన వాణ్ణి మహిమను వెదికేవాడు
సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతి లేదు అన్నాడు. అంటే ఈయన బోధ గురించి మాట్లాడారు. ఈ వ్యక్తికి ఎట్లా వచ్చింది, ఈ బోధ ఎలా వచ్చింది, ఈ బోధ ఈ వ్యక్తికి ఎలా వచ్చింది అని ఆయన బోధ గురించి కూడా కామెంట్ చేశారు. యేసుప్రభు ఒకటే చెప్పాడు, నేను నా గురించి చెప్పుకోవడానికి రాలేదు. నా గురించి చెప్పుకుంటే నాకు మహిమ రావాలనుకుంటా కానీ నా తండ్రికి రావాలనుకోను కదా. నన్ను పంపినోనికి మహిమ రావాలని నేను చెప్తున్నప్పుడు మరి నా మహిమ నేను వెతకట్లా, నా తండ్రి గురించే కదా నేను ఆలోచించేదని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమన్నారో తెలుసా? అందుకు జనసమూహము, నువ్వు దయ్యం బట్టినోడవి, ఎవడు నిన్ను చంప చూస్తున్నాడన్నారు. ధర్మశాస్త్రం ఇయ్యలేదా? అయినా మీలో ఎవడు ధర్మశాస్త్రాన్ని గైకొనరు, మీరెందుకు నన్ను చంపాలనుకుంటున్నారని ప్రభు అడిగాడు. మీరెందుకు నన్ను చంపాలనుకుంటున్నారంటే, నువ్వు దయ్యం బట్టినోడివి, ఎవడు నేను చంపాలనుకుంటుండో అని మాట్లాడారు. ఈ మాట కూడా కొద్దిగా కష్టం అనిపించింది. యేసుప్రభు అన్నారు, నువ్వు దయ్యం బట్టినోడివిరా, నిన్నెవడు చంపాలనుకుంటున్నాడు అంటే ఒక గొడవలాగా జరుగుతుంది అక్కడ. నేను మంచిగా చెప్పా, దేవుని నుంచి వచ్చానని చెప్తున్నా, ఎందుకు మీరు నన్ను చంపాలనుకుంటున్నారని ప్రభు అడిగాడు వాళ్ళని. నువ్వు దయ్యం బట్టినోడివిరా, నిన్నెవరు చంపాలనుకుంటున్నారు అని మాట్లాడారు. నిజంగా ఈ మాట కూడా బాధ కలిగించింది. ఈ అధ్యాయంలో యేసుప్రభు గురించి జనాలన్న మాటలు చాలా కష్టం అనిపించింది. సహోదరులేమో ఇంట్లో ఎందుకున్నావు, పోయి బయటికి వెళ్ళి చేసుకోవచ్చు కదా అని వాళ్ళు అన్నారు. కొంతమంది జనాలేమో మంచోడు అన్నారు, కొంతమంది మోసం చేసేవాడు అన్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు మీరు చంపాలనుకుంటున్నారు, నేను దేవుని గురించే కదా చెప్పేది, దేవుడు పంపితేనే కదా నేను వచ్చింది, నా బోధ దేవుందే కదా అంటే, నేను దెయ్యం బట్టినోడు, నిన్నెవరు చంపాలనుకుంటున్నారు అన్నాడు. నిజంగా దేవుణ్ణే ఆ మాట అన్నారంటే, ఆయన బోధ విని నమ్మనికుండా ఆయన అలా మాట్లాడితే, ఈరోజు మనల్ని మాట్లాడితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి మాటలైనా అంటారు, దెయ్యం బట్టినోడవురా అని దేవుణ్ణి, సృష్టికర్తని, అంత గొప్ప ప్రభువుని వాళ్ళు మాట్లాడారు. ఆయన తలుచుకుంటే అసలు ఒక్క నిమిషంలో వాళ్ళందరూ చనిపోయేటట్టు చేయ శక్తి ఉంది ఆయనకి. లేకుండా చేయగలడు, భూమి మీద కాదు కదా, అసలు ఈ సృష్టిలో కూడా లేకుండా చేయగలడు. నిజంగా ఇంతగా ఆయన చేయడానికి మోసం చేసేవాడన్నా పడ్డాడు, బయటికి వెళ్ళి చేసుకోవచ్చు కానీ సహోదరులు ఇంట్లో వాళ్ళన్నా పడ్డాడు. ఇక్కడ యూదులు కూడా, నువ్వు దెయ్యం పట్టినోడు వీరా, నిన్నెవరు చంపాలనుకుంటున్నా పడ్డాడు. ఎందుకంటే సిలువలో మరణించాల్సింది ఆగిపోద్ది. ఎక్కడ తప్పిపోయినా, ఎక్కడ కొద్దిగా ఏదైనా పోగొట్టుకుంటే ఆయన వచ్చిన పని దేవుడు పంపించింది, తండ్రి పంపించింది, వేరే విధంగా ఆయన ప్రవర్తిస్తే మొత్తం ఆగిపోద్ది. రెండవది, ఇంతగా ఆయన ప్రేమ చూపిస్తున్నాడంటే మన కోసం ఇవన్నీ అనుభవించడానికి సిద్ధపడ్డాడు. దెయ్యం బట్టినోడు అనిపించుకున్నాడు, మోసం చేసేవాడు అనిపించుకున్నాడు, తర్వాత సహోదరుల చేత కూడా బయటికి వెళ్ళి చేయొచ్చు కదా అనిపించుకున్నాడు. తర్వాత కొంతమంది జనసమూహము యేసుప్రభు ఒకటి చెప్తా ఉంటే కొన్ని మాటలు ఆయన చెప్పాడు. ఈయన చంపడాలనుకున్న ఈయనే కదా, మరి ఎందుకు ఈయన బోధిస్తుంటే మరి ఎవరు ఏమనట్లేదని అంటే,
యేసుప్రభు దేవాలయంలో ఉన్నప్పుడు ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నం చేశారంట. పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆయన టైం ఇంకా రాలేదు కాబట్టి ఎవడు ఆయన మీద చెయ్యి వేయలేదంట. వెళ్ళారు కానీ చేతిలో పట్టుకునే ప్రయత్నం చేయలేదంట. ఈ సందర్భంలో అక్కడున్న జనాలు ప్రభు గురించి మాట్లాడారు. జనసమూహంలో అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక్రియలు చేయునా అని చెప్పుకొని జనసమూహం ఇలా ఆయన గురించి సనుక్కొనుట పరిసయ్యులు విని ప్రధాన యాజకులు పరిసయ్యులను ఆయన పట్టుకొనుటకి బంట్రౌతులను పంపిరి. యేసు ఇంకా కొంతకాలం నేను మీతో కూడా ఉందును, తర్వాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళును. మీరు నన్ను వెతుకుదురు కానీ నన్ను కనుక్కోలేరు. నేను ఎక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరు అని చెప్పాడు. ఇక్కడ కూడా జనాలు చాలామంది విశ్వాసం ఉంచారు. జనాలు చాలామంది విశ్వాసం ఉంచినప్పుడు పరిసయ్యులు ఈ జనాలందరూ ఇట మాట్లాడుతున్నారని ఆయన పట్టుకోవడానికి మరి ఈ జనాలను పంపించాడు, సైనికులను, పోలీసులను పంపించాడు. వీళ్ళు ఏం చెప్పారంటే యేసుప్రభు బోధ ఇదంతా విని ఇవి బంట్రౌతులు అంటే ఈ సైనికులు ఈ పట్టుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ప్రభు గురించి ఏం చెప్పారంటే, వాళ్ళు యేసుప్రభుని పట్టుకోకుండా వచ్చారు, తీసుకొని రాలేదు. ఎందుకు మీరు తీసుకొని రాలేదంటే 46వ వచనంలో ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడు ఎన్నడూ మాట్లాడలేదు అని అనేది. నిజంగా బంట్రౌతులు ఈ సైనికులు ఒక మంచి విషయాన్ని ప్రభు గురించి చెప్పాడు. అయ్యా మేము పట్టుకోవడానికి పోయాం కానీ ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవరు ఎప్పుడూ మాట్లాడలేదు. ఆయన బోధ విని ఆయన చెప్పే మాటలిని ఆయన పట్టుకోకుండా వచ్చారు వీళ్ళు. అప్పుడు వీళ్ళు అంటారు, మీరు కూడా మోసపోయారా? అధికారులు కానీ పరిసయ్యుల్లో కానీ ఎవడైనా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచనా అని చెప్పి మీరు కూడా మళ్ళీ మోసపోయారు. ఆయన వల్ల పడి ఎవరన్నా నమ్మారా? అధికారులు కానీ పరిసయ్యులు కానీ అని ఆ బంట్రౌతుల్ని అంటే, ఆ బంట్రౌతులు మాత్రం ఒకటి చెప్తున్నాడు, ఆయన మాట్లాడినట్టు ఎవ్వరూ మాట్లాడలేదు. ఆయన బోధ విని ఆయన చేసినవి విని ఎంతోమంది ఆశ్చర్యపోయారు. కాబట్టి జనసమూహం ఒకలాగా మాట్లాడింది, యూదులు ఒకలాగా మాట్లాడారు, ఆయన సహోదరులు ఒకలాగా మాట్లాడారు. ఇక్కడ ఆయన పట్టుకోవడానికి వెళ్ళినోళ్ళు ఆయన గురించి మాట్లాడారు, మంచిగా మాట్లాడారు. ఆయన ఎంత బాగా చెప్తున్నాడయ్యా, మీరు పట్టుకొని రమ్మని పంపించారు, ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవ్వరూ మాట్లాడలా, ఎప్పుడు మాట్లాడింది మేము చూడలేదయ్యా. మీరేమన్నా అనుకోండి, మీరు మా ఉద్యోగాలు తీసేసినా, మీరు మమ్మల్ని కొట్టినా తిట్టినా మేము ఆ మనిషిని పట్టుకొని రాలేమన్నట్టుగా వచ్చారు వాళ్ళు. అంటే బంట్రౌతులకు ప్రభు గురించి అర్థమైంది. బంట్రౌతులు తెలుసుకున్నారు ఆయన్ని. కొన్నిసార్లు అందరూ గుర్తించరు, కొన్నిసార్లు పట్టుకోవడానికి వెళ్ళిన వాళ్ళు, చంపడానికి పట్టుక రావడానికి వెళ్ళిన వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి యేసుప్రభు ఈ అధ్యాయంలో ఈ విషయాలన్నీ రాస్తున్నాడు. యేసుప్రభు గురించి యోహాను ఈ విషయాలన్నీ రాస్తూ వచ్చాడు. కొన్నిసార్లు ప్రభు మాటలు మనం విన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు, ఆయనకు దగ్గరగా నచ్చినప్పుడే మనం అందరినీ ఎదిరించి ఆయన కోసం బ్రతకగలం. ఈ బంట్రౌతులు వాళ్ళు చెప్పిన మాట కూడా వినకుండా యేసుప్రభును వదిలేసి వచ్చారు. కాబట్టి ఎవరు ఎలా అనుకున్నా వీటన్నిటి వెనకాల ప్రభు తాను చనిపోవాలి, దాని వెనకాల
ఆయన మరణం ఉంది, దానికోసం ఇదంతా భరిస్తూ వచ్చాడు. ఇలాగా ప్రభువు తన సిలువలో చనిపోయే ముందు ఎన్నో విషయాల గుండా వెళ్తూ వచ్చాడు. ఒకసారి దేవాలయంలో రాళ్ళు ఎత్తుతారు కొట్టడానికి, రాళ్ళు రువ్వడానికి వచ్చిన ఆయన వంగి తప్పించుకొని పోయాడు. జనాలు ఆయన్ను బాగా ఇరిటేట్ చేశారు, బాధించారు, ఏడిపించారు. ఆయన ఇదంతా మన కోసం ఓర్చుకున్నాడు. అదే మనం ఈరోజు ఆలోచిస్తుంది, ఇదంతా ఎందుకు ఇలా చేశాడు ప్రభు. ఈరోజు ఒకవేళ మనం కూడా అలా జీవించాల్సి వచ్చింది, మనం కూడా అలా బ్రతకాల్సి వచ్చింది. అయినా దానికి సిద్ధపడాలి. మన కోసం మనం బ్రతకడం కాదు, క్రీస్తు కోసం బ్రతకాలి, క్రీస్తు సువార్త కోసం బ్రతకాలి, సంఘం కోసం బ్రతకాలి. యేసుప్రభు ఏ విధంగా తండ్రి కోసం బ్రతికాడో, మనుషుల కోసం బ్రతికాడు. సహోదరులు వెళ్ళి వెటకారంగా మాట్లాడారు, జనాలు మోసం చేసేవాడు అన్నారు, దెయ్యం పట్టేవాడు అన్నారు. అయినా ప్రభు అవన్నీ తప్పించుకుంటూ ముందుకెళ్ళాడు. కాబట్టి మాటలు బట్టి ప్రార్థన చేసుకుందాం. యేసుప్రభు నిజంగా ఎలా బ్రతికాడో దేవుడు మనం కూడా అలా బ్రతకడానికి సహాయం చేయమని ఆయన వేడుకుందాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంత గొప్ప మాటలు ప్రభువా. ఆ రోజు నా కోసమే కదా నాయనా నీ సహోదరులతో మాట అనిపించుకోవాల్సి వచ్చింది. ఆ రోజు జనాల చేత మోసం చేసేవాడు అనిపించుకున్నారు ప్రభువా, దయ్యం పట్టిన వాడు అన్నారు ప్రభువా, చంపడానికి పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. అలాంటి వారి మధ్యలో కొందరు నమ్మిన వాళ్ళు ఉన్నారు ప్రభువా. కొంతమంది పట్టుకోవడానికి వెళ్ళి కూడా ఆ మాటలని మారిన వాళ్ళు ఉన్నారు ప్రభువా. అయినా ఇది జీవితం ప్రభువా, ఈ జీవితంలో అన్నీ ఉంటాయి నాయనా. మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి, జీవించడానికి సహాయం చేయండి. కొన్నిసార్లు కుటుంబంలో నుంచే రావచ్చు, కొన్నిసార్లు జనాల్లో నుంచి రావచ్చు, కొన్నిసార్లు ప్రభువా సంఘాలు సేవకుల్లో నుంచి రావచ్చు, కొన్నిసార్లు అన్యులు తెలుసుకోవచ్చు ప్రభువా. ఇలా నీ మాటల ప్రకారమునైనా జీవితంలో ప్రతిదీ మేము గుర్తిస్తూ ముందుకు సాగడానికి సహాయం చేయండి. ఇంతవరకు మాతో ఉన్నారు. నేను మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మరణం కంటే ముందు కూడా ప్రభువా ఎంతో అవమానాన్ని, ఎంతో బాధని, ఎంతో వ్యతిరేకతను భరించారు నైనా. ఎన్నోసార్లు దాపెట్టుకోవాల్సి వచ్చింది, పారిపోవాల్సి వచ్చింది. ఎన్నోసార్లు నైనా బహిరంగంగా వెళ్ళలేక చాటున వెళ్ళాల్సి వచ్చింది. ఇదంతా నా కోసమే కదా నైనా, ఇదంతా నా మీద ప్రేమతోనే కదా తండ్రి. అలాంటి ప్రేమ కలిగిన నీకు ఏమి ఇవ్వగలం దేవా. మోసం చేసేవాడన్నా పడ్డారు తండ్రి, బయటికి వెళ్ళి చేసుకోవచ్చుగా అన్నా పడ్డారు. దెయ్యం పట్టినోడు నిన్నెవరు చంపాలనుకుంటున్నారు అన్నా పడ్డారు నాయనా. నీ ఓర్పును బట్టి వందనాలు తండ్రి. నీలాగా ఓర్చుకోవడానికి సహాయం చేయదేవా. మా టైం వచ్చేంత వరకు, మా సమయం వచ్చేంత వరకు ఎలాగుండాలో నేర్పించండి దేవా. ఏవేవి తట్టుకొని జీవించాలో ప్రభు అవి తట్టుకోవడానికి, ఆ మాటలు పట్టడానికి నేర్పించండి దేవా. కొన్నిసార్లు నైనా నీలాగా చేయలేక ఓడిపోతున్నాం ప్రభా. అలా చేయడానికి సహాయం చేయండి తండ్రి. ఈ మాటలు గుర్తుపెట్టుకొని ప్రభా నీలా జీవించడానికి సహాయం చేయండి. ఇదంతా నీకు అవసరం లేని పని ప్రభా. నువ్వు చేయకపోయినా ఎవరు అడిగేవారు కూడా లేరు. కానీ నా కోసం, మా కోసం
ఆయన ఇంత ప్రేమ చూపించడానికి, ఇంత తట్టుకోవడానికి కూడా మీరు తెగించి ముందుకొచ్చారు ప్రభా. అందుకు నిండు మనసుతో నీ కృతజ్ఞతలు చెప్తున్నాం ప్రభా. నీలాంటి జీవితాన్ని దయచేయండి, మాదిరిని దయచేయండి నాయన. ఈ ఆరాధనలో మాతో ఉన్నందుకై వందనాలు. ఈరోజు నేను నమ్మిన బిడ్డలందరూ ఆయా చోట్ల, ఆయా సంఘాల్లో, ప్రపంచం మొత్తం ఆరాధిస్తూ ఉన్నారు ప్రభా. వారితో మీరుండండి, వారితో మాట్లాడండి, వారు ఆరాధనను మీరు స్వీకరించండి. ఈ వారమంతా మీ సన్నిధి ఉంచండి. కావలసిన ఆరోగ్యాలు దయచేయండి, మానసికమైన సమాధానం, సంతోషం దయచేయండి. పనుల్లో సహాయపడండి. అన్ని విషయాల్లో మీరు కృప చూపించండి తండ్రి. తిరిగి మీ సన్నిధిలో కలుసుకునేంత వరకు మాతో ఉండమని ఎంతోమంది ప్రభా నేను తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. వారందరి కోసం మరోసారి వేడుకుంటున్నాం దేవా. ఇబ్బందుల్లో ఉన్న వారిని, అప్పులతో అల్లాడుతున్న వారిని, రోగాలతో బాధలు పడుతున్న వారిని, సమస్యలతో, కుటుంబ సమస్యలతో ప్రభా నరకం అనుభవిస్తున్న వారిని, కుటుంబాన్ని పోషించుకోలేక పనులు లేని వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయా అలవాట్లకు బానిసలై బయటికి రాలేని స్థితిలో ఉన్న వారిని విడిపించండి. నీ రాజ్యం కోసమై సిద్ధపరచండి. ప్రతి అవసరత తీర్చండి. చదివే వారిని, యవన బిడ్డల్ని, వృద్ధుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంతవరకు మాతో ఉన్నందుకై మరోసారి వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము దేవుని దగ్గరికి మనం అందరం వెళ్ళేంత వరకు మనకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.